ఇప్పుడు మనం చాప్టర్ 3 పాలినామియల్స్ ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. ఇందులో సింపుల్ మెయిన్ టాపిక్స్ మీకు పాలినామియల్స్‌లో ఇంట్రొడక్షన్‌లో ఏమేమి టాపిక్స్ కవర్ అయితాయి. డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ నేర్చుకోవాలి. అంటే ఒక ఎక్సర్సైజ్, ఒక ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలంటే ఈ 3 టాపిక్స్ తెలిసి ఉండాలి మీకు. డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్స్, మళ్ళీ తర్వాత వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్, మళ్ళీ తర్వాత జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. ఓకే, డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ చూసుకుందాం. ఫస్ట్ వన్ డిగ్రీ. ఈ డిగ్రీ మనం ఎట్లా కనుక్కుంటామంటే, చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందామంటే x² ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ నుంచి మనం డిగ్రీ కనుక్కోవాలంటే ఎక్స్కి ఏం పవర్ ఉంది? 2 ఉంది. సో అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. తర్వాత ఈ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అర్థమైంది కదా. నెక్స్ట్ వాల్యూ. ఇదే ఈక్వేషన్ తీసుకుందాం మనం. x² ప్లస్ 2x ప్లస్ 3 తీసుకుందాము. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఇది p ఆఫ్ x అనుకుందాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x ప్లస్ 3 అనుకో. తర్వాత ఈ p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలన్నమాట. 1 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3. 1 ప్లస్ 2 ప్లస్ 3. 2 ప్లస్ 3 ఇస్ 5, 5 ప్లస్ 1 ఇస్ 6. ఓకేనా? అంటే p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే వాల్యూ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 3 అట్ 1 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు 6 వస్తుంది దాని వాల్యూ. నెక్స్ట్ టాపిక్ ఏంది? జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. ఈ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఇప్పుడు ఈ x ఉంది, సారీ ఇదే ఈక్వేషన్ మనం x² ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకో ఈక్వేషన్ తీసుకుందాము. ఈ ఈక్వేషన్ కంటే ఇంకో ఈక్వేషన్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో మైనస్లు లేవు కాబట్టి మీకు ముందు అర్థమవుతుంది, చెప్తా. ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2x మైనస్ 3 తీసుకో. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయి. p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3² మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 3. 3² అంటే 9. 9 మైనస్ 2 ఇంటూ 3 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 9 మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూస్ ఏం పెడితే 0 వస్తాయో ఆ వాల్యూస్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటారు. ఓకేనా?